ప్రగతి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం 2024 దశ దిశ నిర్దేశం అనే అంశం గురించి తెలుసుకుందాం. పాత వత్సరం ముగిసింది, కొత్త వసంతం ఊరిస్తోంది. ఉజ్వల ఉదయాన్ని కాంక్షిస్తూ బంగారు భవితను స్వప్నిస్తూ 2023 ఏటికి ఎదురీదిన జీవితాలు 2024 రూపంలోని మరో నవలోకం వైపు అడుగులు వేస్తున్నాయి. ఆ అడుగుల దశ దిశలను నిర్దేశించే ఎన్నో అవకాశాలు, మరెన్నో సంఘటనలు కొత్త ఏడాదిలో ఉత్కంఠ రేపబోతున్నాయి. అలాంటి కొన్ని కీలక జాతీయ అంతర్జాతీయ పరిణామాలను ఓసారి పరిశీలిద్దాం. ఇస్రో శుక్రయాన్ మంగళయాన్ 2 ప్రతిష్టాత్మక చంద్రయాన్ 3 ప్రయోగం విజయవంతం కావడంతో రెట్టించిన ఉత్సాహంతో ఉన్న భారత అంతరిక్ష పరిశోధన సంస్థ మరిన్ని సంక్లిష్ట ప్రాజెక్టులకు సిద్ధమవుతోంది. జనవరి 1న ఎక్స్పోసాట్ మిషన్ను శుక్రయాన్ మంగళయాన్ 2 వంటి విశిష్ట ప్రాజెక్టులకు ముహూర్తం ఈ ఏడాదే. మంగళయాన్ 2 మిషన్ను ఫ్రాన్స్తో కలిసి చేపట్టనుంది ఇస్రో. భారత తొలి మానవ సహిత అంతరిక్ష యాత్ర గగన్యాన్కు సన్నాహకంగా పలు ప్రయోగాలు జరగనున్నాయి. సూర్యుడి వాతావరణంపై పరిశోధనల కోసం ఇస్రో ప్రయోగించిన ఆదిత్య L1 ఉపగ్రహం తనకు నిర్దేశించిన లాగ్రాజియన్ పాయింట్ 1కు జనవరి 6న చేరుకోనుంది. ఇక ఒలింపిక్స్లో విజయదుందుబి మోగించేదెవరో. కొత్త ఏడాదిలో ఆటలు అదిరిపోనున్నాయి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ వేదికగా జూలై ఆగస్టుల్లో ఒలింపిక్స్ జరగనున్నాయి. జూన్లో అమెరికా వెస్టిండీస్ వేదికగా T20 ప్రపంచ కప్ అభిమానులను ఉరూతలెగుంచనుంది. ఇక అయోధ్య రాముడి దర్శనం. కోట్ల మంది హిందువుల సుదీర్ఘ నిరీక్షణ ఫలించి అయోధ్యలో రామమందిర నిర్మాణం దాదాపుగా పూర్తి కావచ్చింది. ప్రస్తుతం దానికి తుది మెరుగులు దిద్దుతున్నారు. జనవరి 22న శ్రీరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ క్రతువు జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఆ వేడుకకు ప్రధాని మోదీ సహా అతిరథ మహారథులెందరో హాజరు కానున్నారు. ప్రారంభోత్సవం ముగిశాక భక్తులను శ్రీరాముడి దర్శనానికి అనుమతించనున్నారు. భాజపా హ్యాట్రిక్ను ఇండియా అడ్డుకునేనా? కొత్త ఏడాదిలో చోటు చేసుకునే అతి పెద్ద పరిణామం సార్వత్రిక ఎన్నికలు. రానున్న 5 ఏళ్ల పాటు భారత్ దశ దిశలను నిర్దేశించే ఈ ఎన్నికలు ఏప్రిల్ మే నెలలో జరగనున్నాయి. హ్యాట్రిక్ విజయం సాధించి ప్రధాని మోదీ నేతృత్వంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భాజపా ఉవ్విళ్లూరుతోంది. అయోధ్య రామమందిర నిర్మాణం సాకారమవడంతో ప్రచార ఎజెండాలో దానిని కమలనాథులు ప్రధానాంశంగా చేర్చుకునే అవకాశాలు ఉన్నాయి. మరోవైపు కమల దళాన్ని ఈ దఫా ఎలాగైనా గద్దె దింపాలన్న పట్టుదల విపక్ష ఇండియా కూటమిలో కనిపిస్తోంది. అయితే కాంగ్రెస్, జేడీయూ, తృణమూల్ కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ, ఆప్ సహా 25కు పైగా పార్టీలు భాగస్వామ్య పక్షాలుగా ఉన్న ఈ కూటమి ఎంతవరకు ఐక్యంగా నిలబడుతుందన్నది ఆసక్తికరం. ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, ఒడిశా, సిక్కిం, హర్యానా, మహారాష్ట్ర, జార్ఖండ్లలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలు రాజకీయ పార్టీలతో పాటు ప్రజల భవితవ్యాన్ని నిగ్గుతేల్చనున్నాయి. జమ్మూ కశ్మీర్ ఆర్టికల్ 370 రద్దు తరువాత తొలిసారిగా ప్రస్తుతం కేంద్రపాలిత ప్రాంతంగా ఉన్న జమ్మూ కాశ్మీర్లోనూ కొత్త సంవత్సరంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సెప్టెంబర్ 30 లోపు ఆ తంతును పూర్తి చేయాలని ఎన్నికల సంఘాన్ని సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశించింది. జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత అక్కడ జరిగే అసెంబ్లీ ఎన్నికలు కశ్మీర్లకు అత్యంత కీలకం కానున్నాయి. నాసా మళ్లీ జాబిల్లి దగ్గరకు. దాదాపు 52 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత మానవుడు జాబిలికి అత్యంత చేరువుగా వెళ్లబోతున్నాడు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా తన ఆర్టెమిస్ 2 మిషన్ ద్వారా 4 వ్యోమగాములను జాబిలి కక్షలోకి తీసుకెళ్లనుంది.
నవంబర్లో చేపట్టబోయే ఈ 10 రోజుల మిషన్లో భాగంగా వ్యోమగాములు చంద్రుడి చుట్టూ పరిభ్రమించి భూమికి తిరిగి వస్తారు. 2025లో ఆర్టెమిస్ 3 ద్వారా చందమామ ఉపరితలంపై తిరిగి వ్యోమగాములను దించాలని నాసా యోచిస్తోంది. సెన్సెక్స్ ఎక్కడిదాకా? 2023లో సెన్సెక్స్ 70,000 మార్కును దాటి చరిత్ర సృష్టించింది. నూతన ఏడాదిలో అదే జోరు కొనసాగాలని మదుపరులు ఆశిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో వచ్చే ఫలితం సెన్సెక్స్ను ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయి. స్థిరమైన ప్రభుత్వం ఏర్పడితే 2023 తరహాలోనే షేర్ మార్కెట్ జోరు కొనసాగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో పోరు పగ్గాలు ఎవరికో? అమెరికాలో నవంబర్ 5న అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. డెమోక్రాట్ల తరపున ప్రస్తుత అధ్యక్షుడు బైడెన్ మరోసారి ఆ పదవికి పోటీ చేయనున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈసారి రిపబ్లికన్ల అభ్యర్థిగా బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు. కోర్టు కేసులతో ఆయనకు ఇబ్బందులు ఎదురవుతున్నా ఎన్నికల్లో పోటీ చేయకుండా నిలువరించే స్థాయిలో అవి బంధనాలుగా మారబోవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రిపబ్లికన్ల తరపున భారత సంతతి నేతలు వివేక్ రామస్వామి, నిక్కీ హేలీ కూడా అభ్యర్థిత్వాన్ని ఆశిస్తున్నారు. 74 దేశాల్లో ఎన్నికలు. భారత్ అమెరికాలోనే కాదు, మొత్తంగా 74 దేశాలలో ఈ ఏడాది పార్లమెంటరీ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. పాకిస్తాన్, రష్యా, ఇరాన్, బ్రిటన్ తదితర కీలక దేశాలు ఈ జాబితాలో ఉన్నాయి. ఉక్రెయిన్లోనూ మార్చిలో అధ్యక్ష ఎన్నికలు జరగవలసి ఉంది. అయితే యుద్ధం కారణంగా ఆ ప్రక్రియపై అనిశ్చితి ఏర్పడింది. చైనా కామ్రేడ్ల పాలనకు 75 వసంతాలు. పొరుగున ఉన్న చైనా అక్టోబర్ 1 నాటికి కమ్యూనిస్ట్ పార్టీ ప్రభుత్వ పాలనలో 75 వసంతాలు పూర్తి చేసుకోనుంది. 2 దశాబ్దాల అంతర్యుద్ధానికి ముగింపు పలుకుతూ మావో జెడాంగ్ 1949 అక్టోబర్ 1న బీజింగ్లోని తియానన్మెన్ స్క్వేర్ వద్ద పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా ఏర్పాటు ప్రకటన చేశారు. ఈరోజు మనం ఉజ్వల ఉదయాన్ని కాంక్షిస్తూ బంగారు భవితను స్వప్నిస్తూ 2024 దిశా నిర్దేశం గురించి తెలుసుకున్నాం కదా. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram multi-channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.